ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. మునుపు అన్నప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. గతించిపోయిన పాస్ట్ లైఫ్, ఆ గత జీవితం గురించి మీరు తలంచుకుంటూ కూర్చుంటే ఈ రోజు వేస్ట్ అయిపోతుంది. సమ్ పీపుల్ దే వరీడ్ అబౌట్ పాస్ట్ లైఫ్ అండ్ దే లూజ్ టుడేస్ ప్రెసెంట్ లైఫ్, అండ్ సమ్ పీపుల్ దే ఆర్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్, దే లూజ్ ద ప్రెసెంట్ లైఫ్. సీ ప్రెసెంట్ యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచండి. గతించిపోయిన సంవత్సరాల్లో కొన్ని విషయాలు మీరు నష్టపోయి ఉండొచ్చు, కొన్ని విషయాలు మీకు బాధ కలిగించి ఉండొచ్చు. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దంటే పూర్వకాలం కొన్ని బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, కొన్ని స్థితిగతులు కావచ్చు మిమ్మల్ని బాధ పెట్టుంటే వాటిని తలపోస్తూ నేటిని వేస్ట్ చేసుకోవద్దు. నేడనేది దేవుడు నీకు అనుగ్రహించాడు. ఫ్రెష్ డే. ఈ రోజును ఫ్రెష్గా దేవుళ్ళు ముందుకు సాగడానికి, మీ ఆత్మీయ నావను ముందుకు నడుపుకోవడానికి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. భక్తి కలిగి ముందుకు వెళ్ళండి. నూతన ఆలోచనలు అడగండి. నూతన క్రియ జరిగించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన నూతన కార్యాలు చేయగల శక్తిమంతుడు. పూల చెట్టుని మనం గమనిస్తే నిన్నటి రోజున మంచి పూలు పూసినటువంటి ఆ పూలన్నీ కూడా సాయంకాలానికి వాడిపోయి పడిపోయి ఉంటాయి. అయ్యో నిన్న మంచిగా పూసాను, ఇక ఈ రోజు నేను పూయలేను, చింతపడదు, దిగులు పడదు. ఈ రోజు దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. ఈ రోజు కూడా చక్కని పువ్వులు పూయగల శక్తిని, సామర్థ్యం దాన్ని దయచేస్తున్నాడు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆత్మీయులారా, గతంలో ఏదో నష్టపోయారు, ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ మానసికంగా కానీ ఏదో నష్టపోయింటే వాటినే తలపోస్తూ కూర్చోకండి. దేవుడు నూతన క్రియ చేయగలడు. నేను ముందుకు సాగి వెళ్తాను, ప్రభు నా కృపనిస్తాడు, నన్ను బలపరుస్తాడు, తప్పక నన్ను చిగిరింపజేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. యాజకుడైన అహరోను కర్ర ఎండిపోయిన కర్ర, ఆ కర్ర సాయంతో నడిచేవాడు. అది చిగురిస్తుందండి? చిగురించదు. దానికి వేరు లేదు, దానికి ఎలాంటి పచ్చదనం లేదు. ఎండిపోయిన ఒక కర్ర, ఆ కర్ర సాయంతో నడిచేవాడు. కానీ దేవుడు అంటాడు, ఆ కర్రను దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. ఆ కర్రను తీసుకొచ్చి మోషే భక్తులు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మరుసటి రోజుకు వెళ్ళి చూస్తే ఆ కర్ర చిగురించి చక్కని పూలు కాస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మనుషుల వల్ల అసాధ్యం. సైంటిఫికలీ ఇట్స్ ఇంపాసిబుల్. ప్రకృతి పరంగా అది అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమనడానికి అద్భుతమైన సూచనగా ఎండిపోయిన కర్ర చక్కగా చిగురించింది. ఆకులు కనబడతాయి, పూలు కూడా కనిపిస్తాయి. ఆ ఎండిపోయిన కర్రకు బెరడు గాని, పచ్చదనం గాని, అలాగే వేర్లు గాని లేనటువంటి అహరోను చేతి కర్రను దేవుడు చిగిరింపజేశాడు, నూతన పరిచాడు. దానికి పువ్వులు, ఆకులు వచ్చే విధంగా చేశాడు. ఈ అద్భుతం ఆ అహరో అనేటువంటి వ్యక్తి చేతిలో ఆ కర్ర ఉన్నప్పుడు జరగలేదు. అద్భుతం ఎప్పుడు జరిగిందంటే, దేవుడు ఆ కర్రను ఎక్కడ ఉంచమన్నాడు అక్కడ ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు ఎండిన కర్ర చిగురించింది. పువ్వులు లేని దానికి పువ్వులు వచ్చాయి, ఆకులు లేని కర్రకు ఆకులు వచ్చాయి. అంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగల శక్తివంతులైన దేవునికి మనం లోబడాలి. ప్రభు మీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి ఆశ్చర్యమైన రీతిలో మిమ్మల్ని నడిపించునుగాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేను సమస్తము నూతన పరుస్తున్నానని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా
గత కాలంలో నీ ప్రజలు ఏది నష్టపోయినా, ఏ విషయంలో వారు కృంగిపోయినా వాటన్నిటిని జ్ఞాపం చేసుకోవద్దన్నావు. గతంలో తగిలిన గాయాలు కూడా జ్ఞాపం చేసుకోవద్దన్నావు. నీ వైపు చూస్తూ ముందుకు సాగమన్నావు. నీవు సమస్తము నూతన పరచగల శక్తిమంతుడు నాయన. నూతన దీవెనలు ఇవ్వగల దేవుడవు, నూతనంగా బలపరచువాడవు. నూతన హృదయాన్ని, నూతన మనసును ఇదిగో వీరందరికీ దయచేయండి. నూతన స్వభావాన్ని వీరికి దయచేయండి. నిన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ బలపరచబడి వర్ధిల్లాలని మీరు కోరుచున్నారు. వీరి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లులాగున మంచి ఆరోగ్యాలు వీరికి కలుగును గాక. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ వాగ్దానం ఎందరైతే ఎత్తి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఉన్న గత కాలంలో దిగులు, చింత, వేదన తొలగించి దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ప్రభు నా పట్ల కార్యం చేయగలడనే ఆ నమ్మిక, విశ్వాసం మీరు కలిగి ఉన్నట్లుగా మీ కృప చూపమని, బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకునే వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. Exodus chapter 33 verse 14 is your promise. My presence will go with you. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్ చెప్పండి. ఈ నూతన దినమున, నూతన సంవత్సరం దయాకిరీటం దేవుడు ధరింపు చేసి ఉండగా మీరు ఏమాత్రము నిర్లక్ష్యం లేకుండా ఆత్మీయతలు ఎదుగుటకు, ప్రార్థించుటకు, వాక్య ధ్యానమందుంటకు దేవుడు మీకు సాయం చేయను గాక. చిన్న బిడ్డలైతే, పసిపిల్లలైతే, మరి 1వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న వారు, 2వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న పిల్లలను ప్రభు మెండుగా దీవించి వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. పెద్దవారు ఎదిగిన వారైతే మీకు మంచి ఆరోగ్యములు అనుగ్రహించి, దీర్ఘాయుష్నిచ్చి, ప్రభు కృపలో మీరు వర్ధిల్లుటకు పరిశుద్ధాత్ముడు దేవుని సహాయం మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ వర్డ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీరు ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు దయచేయను గాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Isaiah chapter 43 verse 4. You are precious and honored in my sight, and because I love you. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెషయా గ్రంథం 43:4. మీరు దేవునికి ప్రియులుగా ఉండండి. భార్య భర్తలు ఇద్దరు గొడవలు ఆడుకుంటూ ఉంటే దేవునికి ఎలా ప్రియులుగా ఉంటారు? మీ ఇద్దరు కీచులు ఆడుకుంటూ ఉంటే సాతానికి ప్రియులుగా ఉంటారు. మీరిద్దరు సమాధానంగా ఉంటే దేవునికి ప్రియులుగా ఉంటారు. దయచేసి ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. భర్త గొడవ పెట్టే వ్యక్తి అయితే ఆయన మారాలి. భార్య గొడవ పెట్టే స్త్రీ అయితే మారాలి. ఇద్దరు ప్రేమానురాగం కలిగి ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, అనురాగం పెరుగునుగాక. ఫేస్బుక్ ఫ్రెండ్స్, లోకం ఫ్రెండ్స్ పక్కన పెట్టండి. మీ ఇద్దరిని దేవుడు జతపరిచాడు. మీ ఇద్దరు కలిసి జీవించాలని దేవుని చిత్తం కోరుచున్నాడు కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మీరు ఆస్వాదించబడతారు, దీవించబడతారు. ఈ విధంగా వివాహ దినం జరుపుకునే వారు వర్ధిల్లి, అభివృద్ధి పొంది, క్రీస్తులో దేవునికి సాక్షులుగా జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.